నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అసెంబ్లీ స్పీకర్ గా చేసిన తర్వాత మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే సెంటిమెంట్ ఏపీ రాజకీయాల్లో ఉంది. ఈ సెంటిమెంటే తమ్మినేని సీతారామంను కలిసివేస్తోంది. ఇది చాలదన్నట్లు సొంత పార్టీ అభ్యర్థి తిరుగుబాటు బావుట ఎగురవేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండటం సీతారాంకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అధికార సమయంలో సీతారాం భార్య వాణి అధికారులకిచ్చిన వార్నింగులు, కుమారుడు చిరంజీవి రౌడీయిజాలు కూడా ఓటర్లపై ప్రభావం చూపుతాయేమోనని ఆయన వర్గం భయపడుతోంది. ఆమదాలవలస సిట్టింగ్ ఎమ్మెల్యే ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అదే నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని సీఎం జగన్ ఖరారు చేశారు. అయితే ఆమదాలవలసలో గ్రూపు రాజకీయాలు తమ్మినేనికి చుక్కలు చూపుతున్నాయి. 2019 ఎన్నికల్లో 2024లో తనకు సీటు కేటాయిస్తానని సీఎం జగన్ హామీ ఇస్తేనే తాను సీతారాం గెలుపుకు కృషి చేశానని సువ్వారి గాంధీ చెప్పారు. హైకమాండ్ తనను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. గాంధీ ప్రభావవంతమైన కళింగ వర్గానికి చెందినవాడు. పొందూరు మండలంపై మంచి పట్టుంది. సొంత వర్గాన్ని మెయింటైన్ చేస్తూ పార్టీ కార్యక్రమాలను ఆయన సమాంతరంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ తమ్మినేని డబుల్ గేమ్ రాజకీయ నాటకానికి తెరపడాలంటే తనకు ఓటు వేయాలని గాంధీ ప్రజలను కోరుతున్నారు. తమ్మినేనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు ఎక్కువ మంది గాంధీని కలిశారు. దీంతో సీతారాంకు ఆందోళన ఎక్కువైంది. మరో 3 నెలలు ఆగితేగాని ఎవరు ఏమిటి అన్నది తెలియదు.